రాజధాని నిర్మాణంతో పాటు అమరావతిని బయటి ప్రాంతాలతో అనుసంధానించే కీలక ప్రాజెక్టులకు అడుగులు వేగంగా పడుతున్నాయి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని అమరావతితో అనుసంధానించే కీలకమైన ఐకానిక్ వంతెనకు డిపిఆర్ తయారీతో పాటు కన్సల్టెంట్ల ఎంపికకు ప్రక్రియ చివరి దశకు చేరింది. కృష్ణా నదిపై 6 వరుసలతో నిర్మించే ఐకానిక్ వంతెన హైదరాబాద్ నుంచి అమరావతిలోకి అడుగుపెట్టేందుకు ముఖద్వారంగా మారనుంది. దీనివల్ల సుమారు 40 కిలోమీటర్ల మేర దూరం తగ్గడంతో పాటు అత్యున్నతమైన రవాణా మార్గం ఏర్పడుతుంది. అమరావతి బృహత్ ప్రణాళిక ప్రకారం రాజధానిలో ప్రధాన రహదారులైన N6, N13 ను హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి అనుసంధానం చేయాల్సి ఉంది. ఇప్పటికే N6 రోడ్డు అనుసంధానం పూర్తి కావస్తోంది. NHAI చేపట్టిన 6 వరుసల పశ్చిమ బైపాస్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇప్పుడు N13 రోడ్డును NH65 తో అనుసంధానించే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజధాని ప్రాంతంలోని రాయపూడి నుంచి కృష్ణానదికి అవతల జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5.2 కిలోమీటర్ల పొడవున కేబుల్ వంతెన రానుంది. ఇందుకోసం సమగ్ర సర్వే చేసి డిపిఆర్ ఇచ్చేందుకు సలహా సంస్థ ఎంపికలో అమరావతి అభివృద్ది సంస్థ నిమగ్నమైంది. దీనికోసం బిడ్లు ఆహ్వానించింది. ఈ ప్రక్రియ ప్రస్తుతం సాంకేతిక బిడ్ల మదింపు స్థాయిలో ఉంది. ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన కూడా పూర్తయ్యాక కన్సల్టెంట్ ను ఎంపిక చేస్తారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పలు ప్రాంతాల్లో మట్టి పరీక్షలు చేయించారు. సాంకేతిక ఫైనాన్షియల్ బిడ్ల మదింపు అనంతరం ఎంపికైన సంస్థ క్షేత్రస్థాయిలో సర్వే చేశాక డిపిఆర్ రూపొందిస్తుంది. నమూనా తయారీ అనంతరం టెండర్లు పిలుస్తారు. ప్రవేశ మార్గం సహా వంతెనను వినూత్న శైలిలో నిర్మించేందుకు సలహా సంస్థ పలు నమూనాలను సిద్దం చేయనుంది. వాటిలో అత్యుత్తమ డిజైన్ ఎంపిక చేస్తారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాక నిర్మాణానికయ్యే అంచనా వ్యయం ఖరారు చేస్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఐకానిక్ వంతెనకు ప్రతిపాదించారు. రాజధానిలోని N10 నుంచి పవిత్ర సంగమం వరకు 1387 కోట్లతో ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన చేశారు. 3 రకాల డిజైన్లు కూడా రూపొందించారు. కూచిపూడి నాట్య భంగిమలో ఆహ్వానం పలికేలా ఉన్న డిజైన్ కు ఆమోదముద్ర వేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీన్ని పక్కన పెట్టేసింది. పశ్చిమ బైపాస్ నిర్మాణం పేరుతో ఐకానిక్ వంతెన ప్రతిపాదన ఉపసంహరించుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కిస్తోంది. అదే క్రమంలో ఐకానిక్ వంతెన నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టింది. ఈసారి గతంలో ప్రతిపాదించిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో వంతెన నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవే నుంచి అమరావతికి రావాలంటే దాదాపు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. మూలపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, ప్రకాశం బ్యారేజ్ మీదుగా రావాలి. ఈ మార్గంలో వాహనదారులకు నరకం కనిపిస్తోంది. ఐకానిక్ వంతెన వస్తే ట్రాఫిక్ సమస్యలు తప్పడం సహా విజయవాడ నగరంపై ఒత్తిడి తగ్గుతుంది. మూలపాడు నుంచి కేవలం 5 కిలోమీటర్ల ప్రయాణంతో అమరావతికి చేరుకోవచ్చు. దీనివల్ల దాదాపు గంటన్నర సమయం ఆదా కావడంతో పాటు 35 కిలోమీటర్లు దూరం తగ్గనుంది.